Education here at Sun can be an excellent choice for any students. అల్లుడు మా ఐదారల్లుడు వీడ్సేను విరగడ గానం. ఎవరు నువ్వా వదినా? ఏమిటి మా అబ్బాయిని తిడుతున్నా? అమ్మ తాయారమ్మ తల్లో నువ్వేనా? నీ కొడుకు మళ్ళీ నాకు ఇక్కడ పడి ఏడుస్తున్నట్లాగా. అల్లుడనే అభిమానం లేకుండా అలా ఆడిపోసుకుంటావు ఎందుకు? నీ కూతురు మూలానే నాకు ఈ గట్టి పట్టింది. మాటలు తిన్నగా రాని. వాడిక జన్మలు ఎప్పుడు రాసేవని ఒక్కనాడే రాసేవని వాడికి. ఉండవయ్యా ముడిపుతున్నానా మూట? సరే సరే తెలిసిస్తున్నా. ఆనా తేడా మోనాలు సరేనా? సరే ఉండండి ఉండండి. పోనండి పోనండి. అడుగు వాడి సంగతి. అల్లుడు మా ఐదారల్లుడు వీడ్సేను విరగడ గానం. ఎవరు నువ్వా వదినా? ఏమిటి మా అబ్బాయిని తిడుతున్నా? అమ్మ తాయారమ్మ తల్లో నువ్వేనా? నీ కొడుకు మళ్ళీ నాకు ఇక్కడ పడి ఏడుస్తున్నట్లాగా. అల్లుడనే అభిమానం లేకుండా అలా ఆడిపోసుకుంటావు ఎందుకు? నీ కూతురు మూలానే నాకు ఈ గట్టి పట్టింది. మాటలు తిన్నగా రాని. నేను ఎవరినో తెలుసా? ఆఫీసర్ పెళ్ళాను. నేనెవరినో తెలుసా? సుబ్బారాయుడు పెళ్ళాను. చెంప పగల కొడతాను, అల్లు కొడతాను, వంట పై చూస్తాను. రావే ఇక్కడికి రావే. నువ్వు రావే రావే. వచ్చాను ఏం చేస్తావు? పాటయా 6 ఇయర్ నువ్వు ఇక్కడ కూకున్నావా? మీ అమ్మగారు కాళ్ళ పడ్డారటగా? నిజంగానా? అమ్మగారే. మంచి బుద్ధొచ్చనా నీకు మనసా? మా సంగతులన్నీ మీకు ఎలా తెలిసే స్వామి? ఎవరో మహాత్ముల్లా ఉన్నారు. జై సద్గురు. మహాత్ముణ్ణే కాదు, అధికారంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కారు జీవుల కావరమడిగించే కాలజ్ఞానిని తెలుసా? మీ ముఖాలు చూస్తే మహాపాపం. స్వామి మేము మహాపాపం చేశాం, మాకు తరించే మార్గం చెప్పండి స్వామి. అవును స్వామి, ఇకే అన్నాడు అన్యాయంగా కోడలను ఆరళ్ళు పెట్టడం గాని అనవసరంగా నా కొడుకును దూషించడం గాని చెయ్యను స్వామి. అపరాధం అపరాధం. ఇక మీదట తాము సెలవిచ్చినట్టే వింటాం స్వామి. మీరిద్దరూ నా శిష్యురాండ్రయ్యారు. జై సద్గురు. మంత్రశక్తి మంత్రశక్తి కావళాలు విభూతి పుచ్చుకోండి పుచ్చుకోండి, పర్వాలేదు, పుచ్చుకోండి పర్వాలేదు. మీ అత్తగారిని బట్టిన దయ్యం వదిలిపోయింది. స్వామి సాధువులు అబద్ధమాడరు. మీ అల్లుడు తాగుడు మాని బుద్ధిమంతుడయ్యాడు. నేనంత అదృష్టవంతురాలు స్వామి. చీకటి పడే వరకు మీరు ఇక్కడే ఉండి కాషాయాలు ధరించి మీరిద్దరూ చేరి ఈ రాత్రికే ఈమె ఇంటికి పండి. నా మంత్రశక్తి వల్ల అయిన వాళ్ళంతా అక్కడ చేరి ఉంటారు. ఇందులో మీరు ఏది మానినా. స్వామి మా అబ్బాయి కోడలు కూడా అక్కడ. సద్గురు. మరొక్క మాట, మీకు ముఖ్యులు మీరు క్షమాపణ కోరుకోవలసిన వారితో తప్ప ఇతరులతో ముందుగా మాట్లాడారో మీ తల బ్రద్దలైపోతుంది. జై సద్గురు. అయితే అమ్మగారు చచ్చిపోయినట్టేనా మామ? ఎవరు? కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఎవరా ఎవరాదే మాట్లాడరే చూడవే నువ్వు చూడు నువ్వు రామా నాకు భయంగా ఉంది లేదు చూస్తాను లే మరి అయితే నువ్వు కూడా రామా అదే నేను నీకేం భయం అడుగుతావే ఎవరు ఎవరది మాట్లాడరే చూడు చుట్టీర పోసుకుని ఉన్నట్టుంది కాళ్ళు వెనక్కి తిరిగి కూడా ఉండయే అయితే మా ఏంటి కాళ్ళు వెనక్కి తిరుగుకుండా మనం ఆడుకుంటాం బయట రెండు దెయ్యాలు ఇంత కళ్ళు చేసుకుని జుట్లో నీరు పోసుకుని బయట నిలబడి ఉన్నాయండి నిజమండి ఏమో నేను చూశాను కనుక అసలు నేను ఎప్పుడు దెయ్యాన్ని చూడలేదు నేను చూసాను కాళ్ళు వెనక తిరిగి ఉన్నాయి నిజమే నిజమండి కళ్ళాల చూశాను తెల్లగా ఉన్నారు అయితే పాదాలు వెనక్కి తిరుగునా అంతవరకు ఎక్కడండి వాళ్ళని చూడడంతో గుండెలు గుబ్బేయమంటాను పదా మీరు ముందు పదండి నాకు భయంగా ఉంది అంతా మన కర్మ వదినా అంతా వచ్చే వరకు మాట్లాడొద్దు వదినా స్వాములు వారు చెప్పిస్తారు అవునవును హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అబ్బాయి అబ్బాయి అరే శోభా అమ్మ అత్తయ్యను నిజంగానా మీ అమ్మగారు మా అమ్మగారు మనం చెయ్యాలనుకుంటాం ఎట్టా రామా రాతయ్య క్షమించత్తయ్య తల్లి లాంటి దానివి తెలుసు కూడా ఎన్నో తప్పులు చేశాను దానికేమి నీవే ఇప్పుడుకైనా తెలుసుకున్నా నా తల్లి నా బాబు అమ్మా అమ్మా లక్ష్మి నీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించానమ్మా నన్ను క్షమించమ్మా అని అనకండి అత్తయ్య ఊరుకోమ్మా ఏడమ్మా నా బాబు ఇలా అయ్యమ్మా నా తండ్రి నా బాబే శోభ నువ్వు కూడా అలా అనకండి అత్తయ్య తెలియక నేనే తప్పులు చేశాను మీరే నన్ను క్షమించండి నా తల్లి అమ్మయ్యా ఇక నుంచిన సంసారం చల్లగా ఉంటుంది నువ్వు కూడా నేర్చుకో అబ్బా ఊరుకోండి అందరూ వచ్చారు గాని మా సుబ్బారాయుడు రాలేదు ఎక్కడున్నాడో ఏం మన అయ్యగారికి కూడా ఏమన్నా గాలి చూపించేమో అనుకోరు జై సద్గురు స్వామి మీ దయ వల్ల మా రెండు కుటుంబాలు చక్కబడ్డాయి తమరు సర్వజ్ఞులు వారు ఎక్కడున్నారో సెలవివ్వండి స్వామి అయ్యో అన్నయ్య మీరేనా ఎవతారా నాయన అవతారాలు సంగతి నీకేం తెలుసురా ఆదిపూర్తి అయినా పరమేశ్వరుడు దశావతారాలు దాల్చుందే గానీ జయం పొందలేకపోయాడు వారికి అప్పుడైనా నేను ఈ చిన్న అవతారం దాల్చుందే గానీ ఈ రెండు కుటుంబాలని బాధపరిచే మార్గం కాలేకపోయాడు రా నాయన